రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో, ఉరుముల సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని కూడా వారు సూచించారు. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు కోస్తాలోని కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. రాయలసీమలోని అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలు కురుస్తున్న సమయంలో చెట్ల కింద, పొదల్లో, బహిరంగ ప్రదేశాల్లో, బిల్డింగ్స్ పైన కూడా ఉండవద్దని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల లోపల ఆశ్రయం పొందాలని సలహా ఇచ్చారు. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించవద్దని, పిడుగులు పడే సమయంలో వాటికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. ఇక పంట నష్టాన్ని నివారించేందుకు రైతులకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. వరి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలు బయట ఆరబెట్టిన రైతులు వాటిని తడవకుండా పట్టాలు కప్పుకోవాలి. పెనుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ఆ పట్టాలు గాలికి లెగిసిపోయే ప్రమాదం కూడా ఉంది. వాటి మీద చాలా బరువైన వస్తువులు ఉంచాలి. ఇక పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు ఉరుములు, మెరుపుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు మాత్రం వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు.